స్పెషలిస్ట్ ఎవరు లేరు ఇక్కడ ఈ హాస్పిటల్లో. ఒకరే స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ గారు. వారు కూడా దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి మన పోస్టింగ్ వస్తే ఒక 18 కేసులు మాత్రమే డెలివరీ అయినాయి. మిగతా స్పెషలిస్టులు మాత్రం ఎవరు లేరు. ఒకవేళ వారానికి 3 వచ్చినా 2 వచ్చినా వాళ్ళు కూడా వస్తలేరు. ముందు రోజు లీవ్ పెట్టేస్తున్నారు, రెండో రోజు రావట్లేదు వాళ్ళు. అదే క్యాజువేట్లో పేషెంట్ చూసేదానికి ఒక సిస్టర్నే పెట్టి నడిపిస్తున్నారు. 2 వార్డులు క్లోజ్ చేశారు. ఆ 2 వార్డులు క్లోజ్ ఎందుకు క్లోజ్ చేశారు అంటే అక్కడ ఉన్న సిస్టర్లు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో క్యాజువేట్లో ఆ సిస్టర్లు ఇక్కడికి వచ్చి పని చేస్తారని చెప్పేసి మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకొని ఆడికి పంపించింది. ఆడికి పంపించినది అక్కడ ఉన్న సిస్టర్ ఒకరే. అక్కడ ఒక ఇన్ఛార్జ్ సిస్టర్ ఉండేది కాబట్టి ఆ సిస్టర్ కూడా అక్కడికి వచ్చి పని చేస్తున్నారు. అందుకని నేను ఏంటంటే ఏరియా హాస్పిటల్ ముందు డాక్టర్లు ఎందుకు ప్రొవైడ్ చేస్తలేరు? ఉన్న డివైసీఎమో పోయిండు, ఆయన బదులు ఇంకో డివైసీఎమో రావాలా, ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ ఇంతకుముందు రాజేశ్వర సార్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించారు. ఆయన బదులు పూర్ణచంద్రరావు సార్ని పంపించారు. పంపించి ఎన్ని రోజులు 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంతవరకు డివైసీఎమో రాలే. వాళ్ళు ఒకవేళ డివైసీఎమో పోస్టింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ కొత్తగూడెంలో ఏదో రెఫరల్ ఏది రికమెండేషన్ చేసుకొని వాళ్ళు రాకుండా చేసుకుంటున్నారు. ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ అంటే అంత దరిద్రంగా ఎందుకు చేస్తున్నారు? ఇది మాత్రము మేనేజ్మెంట్ కుట్రనే. దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నిజాయితీగా ఒప్పుకొని ఈ హాస్పిటల్ అంటే స్టార్టింగ్లో ఏ విధంగా ఉన్నదో అంతా కాకుండా మెరుగుగా పనిచేయాలని చెప్పేసి ఈ విషయానికి మేము చెప్తున్నాం.